సులువుగా ఈజీగా టేస్టీగా శనగపప్పు కర్రీ అండి. శనగపప్పు కొబ్బరి కూరతో ఒక మంచి కర్రీ అండి. ఇంట్లో కూరగాయలు అవి లేనప్పుడు ఇది ఒక డిష్ లాగా చక్కగా చేసుకోవచ్చండి. దీనికి ఒక 150 గ్రాముల పప్పు 2 సార్లు కడిగేసి ఒక గంట ముందు నానబెట్టేసుకున్నానండి. ఒక కాయలో ఒక చిప్ప కొబ్బరి కూర తీసుకున్నాను. టమాటా, ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఎలా తయారు చేసుకోవాలంటే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకోవాలి. ఇంట్లోకి ఎసరు పోసుకోవాలండి. పప్పు ఈ ఎసరు వచ్చాక పప్పు వేసుకోవాలి. నానబెట్టుకున్న పప్పు నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకున్నామండి. ఎసరు అనేది వచ్చేసిందండి. ఇందులోనికి పప్పు వేసేసుకోవాలి. నానబెట్టి పెట్టుకున్న పప్పుని ఇలా ఉడికించుకోవటం వల్ల